solid insulating materials. Okay, so in the dielectrical mediums. సో మనకున్న హై వోల్టేజ్ ఇంజనీరింగ్స్లో మనకు ఇవి సాలిడ్ టైప్ మెటీరియల్స్ కానీ లిక్విడ్ టైప్ మెటీరియల్స్ అని తెలుసు. సో ఇక్కడ మనం యూజ్ చేసే దాన్ని ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఆ మెటీరియల్స్ సో మనం ఇక్కడ చూసిన మెటీరియల్స్ అన్ని కూడా ఏమున్నాయంటే, సో అన్ని కూడా పోర్సిలిన్ మెటీరియల్ చూస్తాం, పాలిమర్. సో అందుట్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఏవేవైతే హై వోల్టేజ్ ఇంజనీరింగ్. ఓకే, సో అందుట్లో వాటి కరెక్ట్ నేమ్స్ ఏమున్నాయి. ఓకే, సో అందుట్లో బేస్ మెటీరియల్ ఏముంది, కాంపోజిషన్ మెటీరియల్ ఏముంది. ఓకే, సో అందుట్లో ఇంకేమైనా అడ్వాన్సెస్మెంట్ ఉన్నాయా. ఓకే, సో వెయిట్ అనేది తక్కువ కావాలంటే ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేయాలి. ఓకే, సో హయ్యర్ వోల్టేజెస్ ఉన్నప్పుడు సో దానికంటే అడ్వాన్స్మెంట్స్ ఏమైనా ఉన్నాయా లేవా. ఓకే, దాని గురించి మనకు ఈ దాంట్లో ఏంటంటే సాలిడ్ టైప్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్. ఓకే, ఫస్ట్ తర్వాత లిక్విడ్ టైప్. సో ఇక్కడ ఏంటంటే హియర్ వి హ్యావింగ్ ది ఇన్ఆర్గానిక్ సాలిడ్ మెటీరియల్. సో ఇన్ఆర్గానిక్ సాలిడ్ మెటీరియల్స్లో మనకు సిరామిక్ ఇన్సులేటింగ్ మెటీరియల్, గ్లాస్ యాజ్ ఎ ఇన్సులేటింగ్ మెటీరియల్. సో ఈ సిరామిక్ మెటీరియల్స్ అన్ని కూడా మనకు ఉన్నాయి. ఓకే, సో సిరామిక్ మెటీరియల్స్ లైక్ ది పోర్సిలిన్ మెటీరియల్స్ అనేది కూడా తీసుకుంటాం. సో గ్లాస్ కూడా ఏంటంటే మనం ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ వాడు. ఓకే, నౌ కమింగ్ టు ది ఆర్గానిక్ సాలిడ్ మెటీరియల్. సో ఆర్గానిక్ అవన్నీ కూడా ఏంటంటే సింథటిక్ మెటీరియల్. సో కాంబినేషన్ ఆఫ్ ది పాలిమర్స్ యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇవి లైట్ వెయిట్ కంపేరింగ్ టు ఇన్ఆర్గానిక్. సో ఆర్గానిక్ మెటీరియల్స్ అన్ని కూడా ఏంటంటే ఇవి రెండు కూడా సో సో గ్లాస్ సిరామిక్ మెటీరియల్ అంటే వెయిట్. ఓకే, సో ఇవి less weight comparing to ceramic and glass. So organic solid materials having the polymer organic material, that is thermoplastic polymers and thermost polymer. So another we have the compost insulating system. Okay, so main ఏంటంటే మనం ఇన్ఆర్గానిక్. ఓకే, సో ఓల్డ్ డేస్లో ఏంటంటే ఇన్ఆర్గానిక్ మెటీరియల్. సో ఇప్పుడు కొద్దిగా హయ్యర్ వోల్టేజెస్కి వెళ్ళే వరకు ఏంటంటే సో ఎక్కువ మంది ఏంటంటే సాలిడ్, సో ట్రాన్స్మిషన్ సిస్టమ్స్లో కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండి డ్యామేజ్ కాకుండా ఏంటంటే ఆర్గానిక్ సాలిడ్ మెటీరియల్స్ యూజ్ చేస్తాం. సో కాంపోనెంట్స్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అన్ని కూడా ఏంటంటే సో ఇక్కడ SF6 గ్యాస్. ఓకే, సో SF6 గ్యాస్ తోటి ఏంటంటే కాంబినేషన్ యూజ్ చేసినాం. సో SF6 గ్యాస్ ఇన్సులేటింగ్ సబ్స్టేషన్స్ ఉంటాయి. ఓకే, గ్యాస్ ఐసోలేటెడ్ సబ్స్టేషన్స్. సో అందులో SF6 గ్యాస్. సో అప్పుడు కాంపోజిట్ మెటీరియల్స్ హై వోల్టేజెస్ హోల్డింగ్ పర్పస్. ఓకే, సో సపరేట్ సబ్స్టేషన్ ఎక్విప్మెంట్స్ అవుతుండే దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఏంటంటే కాంపోజిట్ మెటీరియల్ సిస్టమ్స్ యూజ్ చేస్తాం. సో నానో కాంపోజిట్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ అన్ని ఇవన్నీ కూడా ఏంటంటే సో ఇవన్నీ నానో కాంపోజిట్ డైఎలక్ట్రికల్ మెటీరియల్స్ అన్ని కూడా స్పేస్ రీసెర్చ్ కోసం నెక్స్ట్ రాకెట్ సైన్స్ దాంట్లో యూజ్ చేశారు. ఓకే, సో ఫర్ అవుటర్ సో మనకున్న వాటి ఏతున్నా సో మెయిన్గా అంటే మనం ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ సాలిడ్ మెటీరియల్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఓకే సారీ మీటింగ్. ఓకే,